మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ అధ్యక్షతన యనమలపల్లి గణేష్ సర్కిల్ నుండి కరెంట్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బిల్లులు అధిక ధరలు పెంచడంపై కరెంట్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ విద్యుత్ శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. తాను ఎలాంటి భూ కబ్జాలకు దురాక్రమణలకు పాల్పడలేదంటూ వైసీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య తాడిపత్రిలోని హజరత్ సయ్యద్ సిద్ది బాషా దర్గాలో ప్రమాణం చేశారు. మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో కాపు జాగృతి సమక్షంలో వంగవీటి మోహన్ రంగ గారి 35వ వర్ధంతి ఘనంగా జరిగింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం హుండీ లెక్కింపు కార్యక్రమం ప్రారంభమైంది. నందికొట్కూరు పట్టణంలో గత 15 రోజులుగా సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేస్తున్న అంగన్వాడీ వర్కర్ల శిబిరానికి ఎలాంటి భయం లేకుండా దీక్ష శిబిరానికి వచ్చి కూర్చున్న వానరానికి అంగన్వాడీ వర్కర్లు వినతి పత్రం అందజేశారు. ఆళ్లగడ్డ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు పౌర్ణమి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. రోడ్లన్నీ దట్టంగా మంచుతో నిండి ఉన్నాయి. దీంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ మరో యాత్రకు శ్రీకారం చుట్టారు. తాజాగా 2వ విడతలో భారత్ న్యాయ యాత్ర పేరుతో 14 రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ యాత్ర జనవరి 14న ప్రారంభమై మార్చి 20న ముగియనున్నది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సెలపాడు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే తెదేపా నాయకుడు ధూళిపాల నరేంద్ర కుమార్ అక్రమ మైనింగ్ తవ్వకాలకు వ్యతిరేకంగా 2వ రోజు పాదయాత్ర చేపట్టారు. పుత్తూరు మండలం చర్లపల్లి గ్రామంలో ఓ నీటి సంపులో పడ్డ నాగపాము హల్చల్ చేసింది. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ శ్రీకాంత్ అక్కడికి చేరుకుని పామును సురక్షితంగా పట్టుకుని అనంతరం దూరంగా విడిచిపెట్టాడు. రాజమండ్రిలోని FCI గోడౌన్లో ఉంచిన ఎన్నికల నిర్వహణ సామగ్రిని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవిలత పరిశీలించారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి EVM VVPATలను పరిశీలించారు. ఉప్పలగుప్తం పోలీస్ స్టేషన్లో 2019 ఏప్రిల్ నుంచి 2021 సెప్టెంబర్ మధ్యలో నమోదు చేసిన 57 క్రిమినల్ కేసుల్లో స్వాధీనం చేసుకున్న లిక్కర్ను ధ్వంసం చేశారు. 8.50 లక్షల రూపాయల విలువైన 6018 బాటిళ్ల మద్యాన్ని ధ్వంసం చేశారు. కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 217వ రోజు సంజీవని ఆరోగ్య రథం ద్వారా ఉదయగిరి మండలం గండిపాలెం గ్రామంలో అనారోగ్య సమస్యలు ఉన్న గ్రామస్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయడంతో పాటుగా ఉచితంగా మందులు పంపిణీ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆటో డ్రైవర్లు నిరసన ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించడం పట్ల ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వైన్ షాపులపై జారీ చేసిన జీవో 86ను సవాలు చేస్తూ టీఎస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ని బూఖ్యా దేవనాయక్ దాఖలు చేశారు. న్యూఢిల్లీలోని AICC HQలో జరిగిన కీలక వ్యూహాత్మక సమావేశానికి INC ఆంధ్రప్రదేశ్ నేతలు హాజరయ్యారు. వీర్ బాల్ దివాస్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్ అమర్పేట్లో ఏర్పాటు చేసిన ప్రదర్శనను కేంద్ర మంత్రి సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్లోని పాత బస్తీలో 18 నెలల చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. సమాచారం అందుకున్న బహదూర్పుర పోలీసులు 4 గంటల్లోనే కిడ్నాప్ ఛేదించారు. కిడ్నాప్ చేసిన మహిళను అదుపులోకి తీసుకున్నారు.
రోజు రోజుకు చలి విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీకి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 13-14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ గిఫ్ట్ గా పవన్ కు సంబంధించిన పోస్టర్ విడుదల చేయనున్నట్లు టాక్. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా దేవరా. ఈ సినిమాపై ప్రముఖ నటుడు నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దేవరా ఎన్నడూ చూడనంత విజువల్ ట్రీట్ గా ఉండనుందని అన్నారు. కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ హీరోగా, దుష్యంత్ గటికినేని దర్శకత్వంలో రాబోతున్న సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఈ మూవీని 2024 ఫిబ్రవరి 2న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 217వ రోజు సంజీవని ఆరోగ్య రథం ద్వారా ఉదయగిరి మండలం గండిపాలెం గ్రామంలో అనారోగ్య సమస్యలు ఉన్న గ్రామస్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయడంతో పాటుగా ఉచితంగా మందులు పంపిణీ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆటో డ్రైవర్లు నిరసన ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించడం పట్ల ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.